సో, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్‌స్క్రైబర్స్‌ని సింపుల్‌గా ఎలా తప్పించుకోవాలనేదే మన టాపిక్ అనమాట. చాలామందికి లక్షల్లో వ్యూస్ అయితే వస్తుంటాయి. అయినా కూడా వాళ్ళకి ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ అయితే రావట్లేదనమాట. అయితే ఈ వీడియోలో వచ్చేసి వైటీ స్టూడియోలో ఒక లింక్ పెట్టడం వల్ల మనకైతే సబ్‌స్క్రైబర్స్ అయితే వస్తాయి. అది ఎలా అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి. సో, చాలామంది వచ్చేసి నేను స్క్రీన్ రికార్డింగ్‌లో ఆ ట్రిక్ అయితే చెప్తాను కదా! అక్కడి దాకా స్క్రోల్ చేసేసి నేను ఏ పాయింట్ అయితే చెప్తున్నానో అది వరకు చేసుకుంటున్నారు. అది వరకు చేసుకొని బ్రో ఇలా నాకు వర్కౌట్ కాలేదు. ఆ ట్రిక్ అనేది అసలకి వర్కౌట్ కాలేదని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. నువ్వు చెప్పింది మొత్తం ఫేకు అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. మీరు వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పేది మొత్తం మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడ ఏ పాయింట్లు చెప్తున్నానో అదంతా మీరు గమనిస్తూ అమలు చేసుకోవాలి. ఓకేనా? మీరు డైరెక్ట్‌గా ఏ పాయింట్‌కి అయితే స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నారో ఆ పాయింట్‌కి వెళ్లి చూసేస్తే మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? నేను చెప్పేది మొత్తం ఒకసారి మీరు గమనించండి. సో, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్‌లో ఫ్రీ ప్రమోషన్ అయితే జరుగుతుంది కదా! అందులో విన్నర్ వచ్చేసి ఆర్ఎస్ఆర్ బైక్స్. ఈ బ్రో ఛానల్ వచ్చేసి చాలా బైక్స్ అయితే సేల్స్‌కి అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా బైక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈ ఛానల్ అయితే విజిట్ చేయండి. చాలా బైక్స్ అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ బైక్స్ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకైతే ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. సెకండ్ విన్నర్ వచ్చేసి ప్రజ్ఞ వెరైటీ వ్లాగ్. ఈ ఛానల్‌లో వచ్చేసి వ్లాగ్స్, జ్యువెలరీ కలెక్షన్. ఎవరైతే జ్యువెలరీ కలెక్షన్స్ ఇష్టపడుతుంటారో వాళ్ళకి ఈ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే వ్లాగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 ఛానల్స్‌ని విజిట్ చేయండి. సో, మీ ఛానల్ కూడా ఈ విధంగా ప్రమోట్ చేసుకోవాలంటే ఏం లేదు. మనం పెట్టే వీడియో కల్లా ఆ వీడియోని పూర్తిగా చూసి, ఆ వీడియోకి లైక్ చేసి, కామెంట్ సెక్షన్‌లో ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉండాలి. మీరు కామెంట్ చేయడం వల్ల మీ ఛానల్ అనేది నా దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని 3 డేస్ అయితే గమనిస్తా. మీరు ఆ 3 డేస్ అనేది నా ఛానల్‌ని డైలీ ఫాలో అవుతున్నట్లయితే మీ ఛానల్ నేను ఈ విధంగా ప్రమోట్ చేస్తాను. సో, మనమైతే ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్‌లో అయితే వెళ్ళిపోతాం. ఆ ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ అయితే మీరు ఎలా చెప్తానో అలా అయితే చేసుకోండి. సో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నప్పుడు పైన సెర్చ్ అయితే ఉంటుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని అయితే సెర్చ్ చేయండి. దాని తర్వాత వచ్చేసి హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ హిందీ అని కూడా సెర్చ్ చేయండి. ఇన్ హిందీ ఇక్కడ కనిపిస్తుంది కదా! హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ ఇన్ హిందీ. చూసారు కదా! ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. చేసినప్పుడు ఇక్కడైతే మనకి చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఎలాంటి వీడియోస్ సెలెక్ట్ చేసుకోవాలంటే కేవలం 8 డేస్‌లోనే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉండాలి. ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తుంది కదా! 8 డేస్‌లోనే 76K వ్యూస్ అయితే వచ్చున్నాయి. అంటే 76,000 వ్యూస్ అయితే వచ్చున్నాయి. ఈ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఇక్కడ షేర్ అయితే సింబల్ ఉంది కదా! షేర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాపీ లింక్ అయితే ఉంది కదా! కాపీ అయితే చేసుకోండి లింక్ అయితే. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసింది. బ్యాక్ వచ్చినప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా! క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీరు డెస్క్‌టాప్ టైప్ అయితే ఓపెన్ చేయండి. వైటీ స్టూడియో ఇక్కడ కనిపిస్తుంది ఒక్క నిమిషం. ఈ విధంగా మీరైతే మీ వైటీ స్టూడియో అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఈ విధంగా మీ వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోండి. సో, మీరు ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కింద అయితే సెట్టింగ్స్ అయితే ఉంది కదా! సెట్టింగ్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఛానల్ అని చెప్పి అయితే ఉంది. ఛానల్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే కీవర్డ్స్ అయితే ఉంది కదా! కీవర్డ్స్‌లో ఇందాక మనం ఏ లింక్ అయితే కాపీ చేసుకున్నామో ఆ లింక్‌ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. ఈ విధంగా చేయడం వలన ఏ వీడియో అయితే ఇందాక మనం చూసామో ఆ వీడియో కింద మన వీడియోస్ అయితే రికమెండ్ చేస్తుంది. ఇందాక ఆ వీడియోకి ఎంత ఉండింది? 76K ఉండింది. అంటే 76,000 ఆ వీడియోల కింద మన వీడియో రికమెండ్ చేయడం వల్ల మీ వీడియోని కూడా చూస్తారు. అలా మీరు ఒక 5 డేస్ చేయండి. అలా మీకు వ్యూస్ రాలేదంటే తర్వాత ఇంకో ఛానల్ అయితే తీసుకోండి. ఇంకో ఛానల్‌లో వన్ డే దేనికైతే ఎక్కువ వ్యూస్ వస్తాయో ఆ వీడియో లింక్‌ని అయితే కాపీ చేసుకొని ఈ విధంగా చేయండి. మీకు కన్ఫర్మ్‌గా వ్యూస్ అయితే వస్తాయి. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ విధంగా అయితే చేయండి. సో, కొందరికి ఈ విధంగా డౌట్స్ వస్తాయి. మనం ఆ విధంగా ఛానల్ లింక్ ఇయ్యడం వలన మనకేమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని. అంటే మోనిటైజేషన్ కాకపోవడం, మనకేమన్నా స్ట్రైక్స్ పడడం ఆ విధంగా డౌట్స్ అయితే వస్తాయి. సో, అలాంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోకండి. ఈ విధంగా మనం లింక్ ఇయ్యటం వలన మనకి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాదనమాట.
ఇంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను ఒక లాంగ్ వీడియో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించే వీడియోస్ కింద రికమెండ్ చేయాలి. కానీ అలా చేయట్లేదు. వింత వింత వీడియోస్ అన్నీ అంటే ఆ కేటగరీ సంబంధం లేని వీడియోస్ అన్నీ రికమెండ్ చేస్తుంది. అలా ఎందుకు రికమెండ్ చేస్తుంది? వాళ్ళు కూడా ఆ కీవర్డ్స్ కింద ఆ లింకులయితే ఇచ్చారనమాట. ఆ వీడియో అనే లింక్ అయితే అక్కడ ఇవ్వడం వలన ఆ విధంగా అయితే వస్తుంది. సో, మీరు గూడా ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అలాగే చాలామంది నన్ను ప్రమోషన్ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ పైన డిస్‌ప్లే పైన కామెంట్ అయితే వేస్తున్నా చూడండి. బ్రో నువ్వు ప్రమోట్ ఎలా చేస్తావు? దాని గురించి క్లియర్‌గా చెప్పు. సో, మీ ఛానల్‌ని ఎలా ప్రమోట్ చేపించుకోవాలంటే, ఇప్పుడు నేను ఒక లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా. లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయగానే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు డిస్‌ప్లే పైన అయితే కనిపిస్తుంది. డిస్‌ప్లే పైన కనిపించిన వెంటనే ఆ వీడియోని క్లిక్ చేసి, ఆ వీడియోని పూర్తిగా చూసి, ఆ వీడియోకి లైక్ చేసి, కామెంట్ సెక్షన్‌లో ఏదో ఒకటి కామెంట్ చేయాలి. అలా మీరు కామెంట్ చేసిన వెంటనే మీకు కామెంట్ అనేది నా దగ్గరికి వస్తుంది. అప్పుడు మీ ఛానల్‌ని చెక్ చేసి మీరు నన్ను డైలీ ఫాలో అవుతున్నారా లేరా? అంటే నేను వీడియో పెట్టగానే మీరు లైక్ చేసి కామెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి నేను చెక్ చేస్తాను. అలా మీరు డైలీ చేస్తున్నట్టయితే నేను వెంటనే మీ ఛానల్ అనేది ప్రమోట్ చేస్తాను. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. మీ ఛానల్ ఏదైతే నా ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను. ఇవన్నీ పాటిస్తే సరిపోతుంది. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, బ్రో ఏం కామెంట్ చేయాలని అయితే అడుగుతున్నారు. ఏం కామెంట్ చేయబడలేదు. ఆ వీడియోలో మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. లేకపోతే ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ విధంగా ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. సో గైస్ తర్వాత వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.